హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఈరోజు మార్నింగ్ నుండి నాకు ఒక పేపర్ క్లిప్పింగ్ పంపిస్తూ ఉన్నారు తమ్ముళ్ళందరూ. అది ముఖ్యంగా బీసీ తమ్ముళ్ళే. అక్క ఏందక్క ఇట్లెందుకు మాట్లాడిండు అని నేను చూసాను. మీరు పంపించిన తర్వాత చూసాను. అప్పటి వరకు నేను అబ్జర్వ్ చేయలేదు. ఆ పేపర్ క్లిప్పింగ్లో ఏముంది, అక్కడ మీరు నాకు పంపించింది ఏంది? రెడ్ల సహాయం లేకుండా మీరు బతకగలరా? ఇది హెడ్లైన్. తెల్లారితే మా వద్ద ఆశీస్సులు డబ్బులు తీసుకుంటారు, తిరిగి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. బీసీ నాయకులకు రెడ్డి జాగృతి మాధవరెడ్డి ఛాలెంజ్. దీనిలో మీకేం అర్థమయ్యింది? అందరు బీసీలను కాదు అనింది. నేను ఈ పేపర్ క్లిప్పింగ్ అంతా చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా వాడికి మా తమ్ముడికి కాల్ చేశాను, మాధవ్కి. అరే ఇట్లా మాట్లాడినావు అని. అక్కడ వచ్చిన టాపిక్ ఏంది? అప్పటి వరకు వచ్చింది ఒక ఇంటర్వ్యూలో తీన్మార్ మల్లన్న గురించి టాపిక్ వచ్చింది. రెడ్ల ఓట్లు మాకొద్దు, రెడ్లతో బిజినెస్ వద్దు, రెడ్లకు మేము విడాకులు ఇచ్చేసినాము, రెడ్లతో మాకు పొత్తొద్దు అన్నది తీన్మార్ మల్లయ్య వాదన. అది చూసిన తర్వాత ఖచ్చితంగా రెడ్డోడు కదా, కౌంటర్ ఇవ్వాలి కదా. ఇమ్మీడియట్ గా ఈయన ఇచ్చిన కౌంటర్ ఏంది? నిజంగానే రెడ్డి నాయకులతో మీకు పని లేదా? అంటే మీరు రాజకీయంగా కానీ, మీకు ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ, నీ పార్టీ పైకి రావడం కోసం కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రెడ్ల సహాయం తీసుకోవా? నిజంగా రెడ్లు లేకుండా నువ్వు బతకగలవా అని చెప్పి కేవలం తీన్మార్ మల్లన్నకి వేసిన క్వశ్చన్ ని పట్టుకొని, కేవలం తీన్మార్ మల్లయ్యని ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్నని పట్టుకొని మొత్తం బీసీలకి ఆపాదించారు. ఇది పేపర్ వాళ్ళ మిస్టేకా, ఛానల్ వాళ్ళ మిస్టేకా అన్నది తర్వాత కానీ కేవలం ఓన్లీ అక్కడ జరిగింది ఏంది? తీన్మార్ మల్లయ్యని మాత్రమే అన్నాడు, మొత్తం బీసీలని కాదు. ఆయన ఎట్లాగూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తానే ఉన్నాడు కదా, మనం రోజు చూస్తున్నాం కదా క్యూ న్యూస్ లో. క్లియర్ గా చెప్తున్నాడు, రెడ్లకు మాకు విడాకులు అయిపోయినాయి, రెడ్డితో మాకు సంబంధం లేదు, మీ ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకొద్దు, మీతో మాకు పొత్తే వద్దు అని మాట్లాడుతున్నాడు కదా. జస్ట్ దానికి మాత్రమే కౌంటర్. అందరు బీసీలని అన్నట్టు కాదు. అందరు బీసీలని ఎట్లా అంటాడు? రెడ్లు లేకుండా బీసీలు లేరు, ఓకే పర్వాలేదు. బీసీ లేకుండా రెడ్లు ఉన్నారా? ఇంట్లో ఎంత బలిసినోడైనా, ఎంత డబ్బున్నోడైనా ఇంట్లో ఒక పెళ్లి చేయాలి అంటే ఖచ్చితంగా కుమ్మరుడు కుండలు చేయాల్సిందే, మంగళాయన వచ్చి మైలపోలు తీయాల్సిందే, హౌస్ లైన్ వచ్చి నగలు చేయాల్సిందే, లాస్ట్ పుస్తే మటన్ అని చేయాల్సిందే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరి వృత్తి ఒక్కొక్కటి. అందరి చేతులు గలవకుండా ఏ పని అవ్వదు, ఏ కులము ముందుకెళ్ళదు. అట్లా అని మీ అందరికీ రేట్లు లేకుండా, వ్యవసాయం లేకుండా ఉంటే తిండే ఉండదు. ఓవరాల్ గా ఏంది అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఒక కులానికి కష్టం వస్తే ఇంకొక కులం వాళ్ళు సహాయం చేసి బయట పడేసుకోవాలి. అంతేగాని మీరెంత అంటే మీరెంత అని కేవలం రాజకీయ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి కులాలను ముందు పెట్టుకొని కొంతమంది, అదే ఆ చింతపండు లాంటి వాళ్ళు కపట ప్రేమలు చూపిస్తూ దొంగ నాటకాలు ఆడుతున్నారు. వాటిని పట్టుకొని మీరు ఆహా ఓహో అని ఎగురుతున్నారు. ఈ రోజు నాకు 19-20 మంది పంపించారు తమ్ముళ్ళు. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన దాంతో కలిసి 20 మంది పేపర్ క్లిప్పింగ్ పంపించారు. అక్క చూడక్క మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు అని. తమ్ముడు ఇదే రెచ్చగొట్టుడు అయితే తీన్మార్ మల్లయ్య మాట్లాడేదాన్ని ఏమంటారయ్యా? రెడ్ల ఊర్లలో ఓస్తా, రెడ్ల ఊర్లలోంచి తరిమి కొడతాం, మీ ఆస్తులు గుంజుకుంటాం, మీ ఇల్లు లాక్కుంటాం, మీ పిల్లల్ని మాకు ఇచ్చి పెళ్లిళ్ళు చేయండి, ఎంత భారీ డైలాగులు కొడుతున్నాడు. వాటిని ఏమనాలా మరి? అది బెదిరించుడు కాదా? అది రెచ్చగొట్టుడు కాదా? ఆయనకి కౌంటర్ మాత్రమే ఇచ్చిండి. మీరు ఎవరిని ప్రశ్నించాలా? దిశ పేపర్ క్లిప్పింగ్ పంపిస్తున్నారు. దిశ పేపర్ ఓనర్ ఎవరు? ఆయన అడగండి. మాధవన్న నోటి నుండి ఈ పదం నాగా మీరు విన్నారా? ఒకవేళ వింటే మీకు పంపించమని చెప్పండి, మీరు నాకు పంపించండి. మా ఓన్కి నేనే బుద్ధి చెప్తా. అంతేగాని ఇక్కడ ఏమీ లేని దాన్ని పట్టుకొని వాడెవడో పనికి మళ్ళీ అంటే రెడ్లు అంటున్నాడని చెప్పి వాడి మాటను పట్టుకొని మీరు చెంగ ఎగరకండి. బొక్క బోర్ల పడతారు, మూతి పళ్ళు రాలుతాయి. ఈ క్లిప్పింగ్ చూడండి, నేను చెప్తాను నెక్స్ట్. అదే చెప్పండి, మీరు చెప్పండి, నేను ఆన్సర్ చెప్తాను. రెడ్డిల సమస్య ఏంది? ఎందుకంటే నేను కూడా రెడ్డిని కాబట్టి క్లియర్గా మాట్లాడదాం అంతే, ఫేస్ టు ఫేస్. రెడ్లకు రిజర్వేషన్ ఎంత?
5% 6% మాది జనాభా అంతే ఉన్నది. 6% 6 ఉండదు చెప్తున్నా కదా. ఈ ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం? 12 ఉన్నాయి. 12లో 5 మీకు పోయినాయి అంటే ఎంత శాతం పోయినాయి అంటూ? ఆల్మోస్ట్ 45 దాకా పోయినట్టుంది. 5 6 పోతే 50, 5 పోయింది కదా. 5 అంటే 50 కన్నా కొంచెం తక్కువ, 45 ఉండొచ్చు. అవునా? మరి 5% ఉన్న వాళ్ళకి 45% ఎట్లా పోయింది? ఎట్లా పోయిందంటే మొత్తం బిజినెస్ నడుస్తుంది ఇక్కడ. పైసలు ఇక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో రెడ్డిస్ ఏంటంటే దీన్ని బిజినెస్ లెక్క చేసుకున్నారు. మీరు కూడా బిజినెస్ లెక్క చేసుకుంటే మీరు కూడా ముందుకు పోతారు. బిజినెస్ కాదా, నేను ఉద్యోగాలు అడుగుతున్నా. ఉద్యోగాలా? ఓకే, ఉద్యోగాలైనా కానీ అది మన ఫ్రీగా ఇచ్చారు అనుకుంటారా? ఎనికి పైసలు ఉంటాయి, పైసలు ఉండి బిజినెస్ ఉందాడా? బిజినెస్ లేదని చెప్పు. బిజినెస్ కాదు కానీ నీ పేరేంది? సురేష్ రెడ్డి నా పేరు. సురేష్ రెడ్డి. అయితే నీకు అర్థమైతలేదు కానీ 12 ఉద్యోగాలు ఉంటే 12 ఉద్యోగాలలో మీరు 5% 6%. ఏ ఉద్యోగాలు అది చెప్పలేను. కోర్టు ఉద్యోగాలు, కోర్టుల జడ్జి 12 ఉద్యోగాలు ఉంటే ఆ 12 5 మీరు తీసుకుర్రు. అవును. ఇగో మా వాళ్ళందరికి కలిపి 4 కొట్టారు. రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్. మరి 60% ఉన్న వాళ్ళకేమో 4, 5% ఉన్న వాళ్ళకేమో 5. ఓకే అన్న, ఈ క్వశ్చన్ అయిపోయింది. ఇంకో క్వశ్చన్ కూడా అడగండి. ఇంకే క్వశ్చన్ చెప్తావులే, చెప్పిగా అన్న. ఇంకో ఉన్నాయి అన్న, చాలా ఉన్నాయి అన్న. ఏం మాట్లాడలేవు తమ్మి. ఇగో ఎంత అన్యాయం జరుగుతా ఉంది. ఇంకా ఒప్పుకుంటున్నా, అదే చెప్తున్నా. మేము కూడా పైసలకు సంబంధించిన మ్యాటర్ ఉందని చెప్పి ఆ పైసల సంగతి చెప్తాంతా. చూసిండ్రు కదా, ఆ మనిషికి కనీసం నిల్చోవడానికి కూడా వస్తలేదు. సొలుగుతూనే ఉన్నాడు. మంచిగా గమనించండి. ఆయన తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాడు. ఆ మనిషిని చూడండి, ఫుల్గా తాగిపిచ్చేసి మంచిగా మందు తాగిన ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి ఆయన అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పిస్తున్నాడు. అది కూడా మీరు పూర్తిగా గమనించండి. ఆయన ఏం చెప్తున్నాడు. కేవలం మల్లన్న అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పిండు. ఆయన మాట్లాడుతూ ఉంటే మాట్లాడిస్తలేడు. ఇంకా మాట్లాడితే బండారం మొత్తం బయటపడుతుంది కదా. పప్పోదాం అని తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే అర్థం చేసుకోండి, ఈ మల్లిగాడు ఎంతగా తెగించిండో. 4 ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు ఇప్పటిదాకా మా వారు కూడా కూర్చొని పార్టీ చేసుకున్నారు. పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఉన్నారు. అందరూ కూర్చొని మందు తాగారు. అందులో ఒక్కరికి మాత్రం ఫుల్గా తాగిపిచ్చి పక్కకుల పొన్ను తిట్టిపిచ్చి ఆహా ఓహో తిట్టిండు అని చెప్పి వీడియోలు తీసుకుంటే అది సంస్కారమా? పోనీ ఆయన రెడ్లనే ఏమైనా తిట్టిండా? ఏదీ లేదు. రెడ్ల కూర్చోమన్నా మాట్లాడిండా? ఏదీ లేదు. ఈయన ఏదో అని అడిగిండు, ఆయన అన్నాడు. దాన్ని పట్టుకొని వచ్చి ఇగో రెడ్డోళ్ళ తిడుతున్నారు. ఈయన రెడ్ అయినా మొత్తం రెడ్ల బండారం మొత్తం బయట పడేసి రెడ్ల బండారం మొత్తం బయట పెట్టిండు అట. వాడి పీకల దాకా దాకున్నాడు. అంత తాకినా కూడా ఆయన పాపం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇంకా మాట్లాడనీయకుండా ఆయన నోరు మూసి తీసుకెళ్ళిపోయాడు. ఇగో దీన్ని రెచ్చగొట్టుడు అంటారు తమ్ముడు. ఇప్పుడు తిమ్మర్ మల్లిగాడు చేసిన దాన్ని రెచ్చగొట్టుడు అంటారు. తమ్ముడు ఏదో మాట్లాడితే పేపర్ వాళ్ళు ఏదో ఇచ్చుకున్నారు. ఆయన నోటి నుండి రాలేదు. ఆయన బీసీల నోళ్లలో పోస్తా అని అనలేదు. ఆయన బీసీలను తరిమి కొడతా అనలేదు. బీసీల ఆస్తులు మొత్తం గుంజుకుంటాం, 300 కాపుల ఆస్తులు మొత్తం గుంజుకుంటాము అని తమ్ముడు అనలేదు. జస్ట్ క్యాజువల్ గా నిజంగానే మా ఓట్లు మా హెల్ప్ లేకుండా మీరు గెలవగలుగుతారా? మా సహాయం లేకుండా మీరు బయట తిరగగలుగుతారా? ఇది మాత్రమే అన్నాడు. మంచిగా గమనిస్తే మీకే అర్థమవుతుంది. రెడ్ల సహాయం తీసుకుంటారు, రెడ్లనే బ్లాక్మెయిల్ చేస్తారు అన్నాడు. బ్లాక్మెయిల్ చేసేది ఎవరిక్కడ? బ్లాక్మెయిల్ అనగానే మనకు ఆటోమేటిక్ అర్థమైపోవాలి. మరి దీనిలో ఆలోచించడానికి ఏముంది? అందరు బీసీలని అన్నట్టు ఎక్కడుంది? పిస్సా క్లారిటీతో చెప్పిండు కదా. ఆయనకి ఫస్ట్ టైం టికెట్ ఇచ్చింది రెడ్డి. ఆయనకి పైసలు ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చింది ఒక రెడ్డి. ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చింది ఒక రెడ్డి. ఆయనకి స్టూడియో పెట్టించింది ఒక రెడ్డి. ఆయన ఏమంటారు స్క్రీన్ కొనిచ్చింది ఒక రెడ్డి. ఆయన వాడే కెమెరా కొనిచ్చింది ఒక రెడ్డి. ఆయన తిరిగే కారు కొనిచ్చింది ఒక రెడ్డి. ఇట్లా ప్రతిదీ రెడ్ల హెల్ప్ తీసుకుంటూ ప్రతిదీ రెడ్లే కొనిస్తే రెడ్లు వేసిన కుర్చీలో కూర్చొని రెడ్లనే తిడతా అంటే ఎట్లుంటది? అది మాత్రమే చెప్పిండు. మా హెల్ప్ లేకుండా మీరు బతకలేరు అని. అంటే మా హెల్ప్, రెడ్ల హెల్ప్ లేకుండా మల్లయ్య నువ్వు బతకలేవు అని చెప్పాడు. ఈ మల్లయ్య అన్న పదాన్ని తీసేసి మొత్తం బీసీలకి ఆపాదించాడు గౌడ్ సాబ్. దయచేసి బీసీ తమ్ముళ్ళారా, మిమ్మల్ని కించపరచాలనో మిమ్మల్ని రెచ్చగొట్టాలనో తమ్ముడు మాట్లాడలేదు. కేవలం వాడు మాట్లాడింది ఏంది? ఈ తీర్మానం మల్లయ్య బాగా చేస్తున్నాడు, మాకు రెడ్లు ఓట్లొద్దు అంటున్నాడు కదా, మా హెల్ప్ లేకుండా బతకగలుగుతాడా? ఇది మాత్రమే క్వశ్చన్.
మిమ్మల్ని బీసీలను అన్న మాటే కాదు అది. అనవసరంగా మీకు ఆపాదించుకొని మీరు ఇబ్బంది పడకండి. ఈ రోజుల్లో ఒకరి హెల్ప్ లేకుండా ఒకరు ఎవరూ బతకలేరు. మనిషి అన్నాక అందరితో పని పడుద్ది, అందరితో ఒకరితో ఒకరికి అవసరాలు ఉంటాయి. ఇన్ని రోజులు ఉన్నట్లే మంచిగా ఫ్యామిలీ లాగా, అక్క చెల్లెలాగా, అన్నదమ్ముల్లాగా చక్కగా ఉండకుండా ఎందుకు వచ్చిన కులాల కుంపట్లు ఇవి? ఇట్లా అంటుంది కదా అని చెప్పి అమ్మ ఈమె తగ్గిపోయింది, మాకు భయపడింది, మేము ఆస్తులు గుంజుకుంటామంటే తగ్గిపోయి అందరం ఒకటే తమ్మి అంటుంది. అలాంటి ఏమనుకోకండి, అది కాదు నేను చెప్తుంది. అనవసరంగా రెచ్చిపోకండి, మనకే లాసు. మీరు రెచ్చిపోయినా, వీళ్ళు రెచ్చిపోయినా, ఎవరు రెచ్చిపోయినా ఓవరాల్గా మనకే లాసు. అందరం కలిసికట్టుగా ఉందాం. ఎవరికి ఏ హక్కులు కావాలో అవి కొట్లాడి తెచ్చుకుందాం. కానీ అడ్డమైన వాటి కోసం, చిన్న చిన్న సిల్లీ పాయింట్స్ కోసం గొడవలు పెట్టుకోవడాలు వద్దు. మీ కులం మీ గొప్ప, మా కులం మా గొప్ప. నీకు నువ్వు గొప్ప, నాకు నేను గొప్ప, ఎవరికి వారే గొప్ప. బీసీలలో 300 కాపులే గొప్ప, వాళ్ళకంటే గౌడ్స్ తక్కువ, ఇంకెవరో ఇంకా తక్కువ. ఓసీలలో వెల్మలు గొప్ప, రెడ్లు తక్కువ. ఇలాంటి ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే పీకి పక్కన పడేయండి. అందరం మనుషులని, అందరి బాడీలో ఉంది బ్లడ్. అనవసరంగా ఆవేశపడి ఆగం కాకండి. మెయిన్గా ఈరోజు నాకు పంపించిన ఈ తమ్ముళ్ళకి చెప్తున్నాను, మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడిన మాటే కాదు. అనవసరంగా మీకు ఆపాదించుకొని మీకు మీరే చులకన చేసుకోకండి. థ్యాంక్ యూ.